నాగ చైతన్య కార్తీక్ కాంబోలో వస్తున్న మూవీ ఆకట్టుకుంటున్న వాటు లేటెస్ట్ అప్డేట్స్, కలియుగం రిలీజ్ డేట్ ఫిక్స్, ఇలాంటి సినిమా అప్డేట్స్ టాప్ 10 సినిమా న్యూస్ లో చూద్దాం. సుహాస్ మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదాల తెరకెక్కిస్తున్న చిత్రం ఓ భామ అయ్యో రామ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ట్రైలర్ లో దర్శకుడు హరీష్ శంకర్, మారుతి కనిపించి అందరిలో ఆసక్తి పెంచారు. హీరో నాగ చైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో మూవీ రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ రెండో స్కెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైనట్లు చిత్ర బృందం ప్రకటించింది. కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం జూనియర్. ఈ మూవీని దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించారు. ఈ సినిమాని రజనీ కొర్రపాటి నిర్మిస్తుండగా జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 18న తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాది చిత్రాల్లో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సల్మాన్, అమితాబ్, సైఫ్, అక్షయ్, అజయ్ దేవగన్ స్టార్ టాలీవుడ్ తెరంగేటం జరిగిపోయింది. కానీ వీరంతా వివిధ స్టార్స్ తో వర్క్ చేశారు. కానీ తాజాగా కేవలం ఒక్క రజనీకాంత్ కోసం నార్త్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త మూవీపై ఫోకస్ పెట్టారు. తన కెరీర్ 15వ సినిమాగా దర్శకుడు మేర్లపాక్ గాంధీ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఫారిన్ లో కొత్త స్కెడ్యూల్ ను జరుపుకోనుందని మేకర్స్ తెలిపారు. ఈ స్కెడ్యూల్లో వరుణ్ తేజ్ సహా కీలక నటులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న చిత్రం వాటు. ఈ మూవీని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కుల విషయంలో సస్పెన్స్ వీడింది. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ తీసుకున్నట్టుగా రివీల్ చేస్తూ క్రేజీ వీడియోతో అప్డేట్ ను పంచుకున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం కింగ్డమ్. ఈ చిత్రం రిలీజ్ సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఫైనల్ గా మేకర్స్ రిలీజ్ కి రంగం సిద్ధం చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా టీ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ చిత్రాన్ని ప్రవీణ పరుచూరి, రానా దగ్గుబాటి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. కొత్తపల్లిలో ఒకప్పుడు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్ద శ్రీనాథ్ కిషోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ కలియుగం. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. సన్ నెక్స్ట్ లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2064లో ప్రపంచం ఎలా ఉంటుందన్న ఐడియాతో దర్శకుడు ప్రమోద్ సుందర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో విజయవంతమైన డిఎన్ఏ చిత్రం తెలుగులో మై బేబీ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అథర్వ మురళి, నిమిష సజియన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ఇది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నెల 11న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.